Hi my dear family, welcome back to our local channel. Fifth day of my weight loss challenge. ఎప్పటిలాగే ఎర్లీ మార్నింగ్ కొంచెం కష్టపడి వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. 3 డేస్కి 1 kg తగ్గాను అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎట్లాగైనా తగ్గాలి అనే నమ్మకం కూడా వచ్చింది, తగ్గుతాను అనే. ఇంకా ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ వాకింగ్ అనేది చేస్తున్నాను. అక్క ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయట్లేదు అందుకని చెప్పి, కానీ తను కొంచెం కూడా చేంజ్ కాలేదు. నేను అక్క చేసే రోజు వెయిట్ లాస్ జర్నీలో ఛాలెంజ్లో అక్కే వాకింగ్ చేయదు, నేను వాకింగ్ చేస్తాను. మా ఇద్దరికి డిఫరెన్స్ అదే. ఇంకా నాతో పాటు సిద్ధు కూడా చేస్తున్నాడు మంచిగా. వాడికి కూడా వాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు అని అనటానికి ఇదే నిదర్శనం అనుకున్నాను. మనం మంచి నేర్పిస్తే మంచి చేస్తారు, చెడు నేర్పిస్తే చెడులో నడుస్తారు పిల్లలు మాత్రం. ఇంకా నేనైతే ప్రతిరోజు లాగే ఇలా బ్రష్ చేసుకునే ముందు నాకు ఇచ్చిన ఎలైనర్ తీసుకోవడం చాలా కష్టంగా అయిపోతుంది. ఇలా తీసేసుకుని ఇంకా మంచిగా బ్రష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ గారెలు చేసింది అమ్మమ్మ. తాతయ్య వచ్చారు అని చెప్పి గారెలు చేసింది. వాళ్ళేంటో వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అసలు ఎక్కువ రోజులు ఉండమన్నా ఉండరు. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఈరోజు లెమన్ హనీ వేసిన వాటర్ తాగుతున్నాను. అది వేసి తాగుతుంటే ఫుల్ డే ఎనర్జీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ వాటర్నే తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ రోజు ఇట్లానే 1/2 లీటర్ అయితే తీసుకుంటున్నాను. మంచిగా తాగేస్తున్నాను. హనీ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ కలిపితే చాలా బాగుంటుంది ఈ వాటర్. మీరు కూడా ట్రై చేయండి. మొత్తానికి నా వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో వేసిన గారెలు అయితే తింటున్నాను. ముందు రోజు సండే కదా, సో అందుకని చెప్పి ఆ సండే చికెన్ ఉంటుంది కదా ఈవినింగ్, ఆ చికెన్లోనే నంచుకుంటున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ గారెలు చికెన్ తినడానికే ఇష్టపడతాను. తర్వాత మా అమ్మమ్మ వస్తే అస్సలు ఖాళీగానే ఉండదు ఇంట్లో. మేము చేలో మినువులు వేస్తాం కదా, ఆ మినువులు వేసిన దాంట్లో మినువులన్నీ పక్కకు తీసేసిన తర్వాత తరకలు అనేవి ఉంటాయి, అంటే చిన్న చిన్న మినువులు. వాటిల్ని శుభ్రం చేస్తుంది మా అమ్మమ్మ. చూడండి చాలానే చేసింది. ఈ పక్కన మాట్లాడే ఆయన మా తాతయ్య. అమ్మ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మమ్మ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కూతురు కోసం. నేను కూడా అంతే కదా, అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఏం పని చేయను. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్ళలేదు, మేము అందరం ఉండేదానికి వెళ్ళదు. వెళ్ళినా కానీ ఒక హాఫ్ డే వచ్చేసిద్ది. అందుకని చెప్పి అమ్మమ్మ ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఒక శారీ తెచ్చుకుంది పాలు కుట్టమని. ఆ శారీ చూడంగానే నాకు బాగా నచ్చింది. ఎప్పుడు శారీస్, కాటన్ శారీస్ పెద్దవాళ్ళే కట్టుకోవాలా అని నేను కూడా ఒకసారి ట్రై చేస్తానని చెప్పి ఈరోజు ఈ శారీ అయితే గెట్ రెడీ విత్ మీ అని చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. శారీ అయితే చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది. కాటన్, మంచి కాటన్ అది. ఈ కలర్ ఎప్పుడు నేను చేయలేదని చెప్పి తీసుకున్నాను. ఈసారి అలా కట్టుకుని షార్ట్స్ అయితే తీసుకున్నాను కొన్ని. చాలా బాగుంది కలర్ అనేది. కాటన్ కూడా చూడంగానే అబ్బా అనిపిస్తుంది, అంత మంచి కాటన్ అది. అదైతే టీషర్ట్ని బ్లౌజ్గా చేసేసాము. టీషర్ట్ లూజ్గా ఉందని వెనకాల బ్యాంగిల్తో ఇప్పుడు ట్రెండింగ్గా మారుతుంది కదా, లూజ్గా ఉన్న బ్లౌజ్ని టైట్ చేసుకోవచ్చని అదైతే ట్రై చేసాం. తర్వాత హడావిడిగా మా నాయనమ్మ వచ్చింది తోటపల్లి నుంచి. నాయనమ్మ మేము గుడికి వెళ్తున్నాం, ఊరికరు వస్తారా అంటే వెళ్తానని రెడీ అయిపోయాము. సిద్ధు కూడా నేను వస్తానని చెప్పి రెడీ అయిపోయాడు. సిద్ధు ఫోన్ చూపించగానే హాయ్ చెప్తున్నాడు. ఇంకా మేము వెళ్ళింది అయితే సాయిబాబా టెంపుల్కి. ఆ టెంపుల్ కట్టి 3 years అవుతుందంట. అయితే అందుకని చెప్పి మంచిగా పూజలు అయితే చేస్తున్నారు వార్చుకోవచ్చు అని. ఇంకా ఇక్కడ వాళ్ళు కూర్చున్న వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళ చుట్టాలంట. సో టెంపుల్ కూడా వెళ్ళి చూసినట్టు ఉంటుందని మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది. టెంపుల్ అయితే చాలా బాగుంది, అలానే అండగా కూడా ఉంది. చాలా కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా సిద్ధుని ఎండకి తగలకుండా కర్చీప్ కడితే తీసి నాకే కడుతున్నాడు నా సిద్ధు బంగారం. ముందే నాకు తెలియదు అక్కడ హోమగుండం పూజ జరుగుతుందంట. ఇంకా నేను మామూలుగా కొబ్బరికాయ వేయమని చెప్తే నాన్న ఇంట్లో ఉన్న కొబ్బరికాయని తీసిచ్చాడు. ఇక్కడ నడుస్తున్నాం కానీ కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా లోపలైతే మంచిగా పూజ అయితే చేశారు. ఇక్కడ హోమగుండం పూజ దగ్గర అయితే పూజ జరుగుతుంది. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నవధాన్యాలన్నీ ఒకేసారి వేస్తారు కదా దంపతులు, అలా వేస్తున్నారు. వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా
పూజ జరుగుతున్నప్పుడు ఆ హోమగుండంలో కొబ్బరికాయ పీచుతో సహా వేస్తారంట. నాకు తెలీదు. మా నాయనమ్మ 6-7 కాయలు అయితే తీసుకొచ్చింది. అక్క, నేను, నాయనమ్మ కలిసి మొత్తం వేసాము. హోమగుండం పూజ ఫస్ట్ టైం ఇలా చూస్తాం, అది టెంపుల్లో. చాలా బాగా జరిగింది. ఇంకా మేమందరం ఇక్కడ కొబ్బరికాయ పెట్టుకుని నుంచున్నారు కదా, అలా ఒక్కొక్కరు ఇంకా వేస్తూ ఉంటారు. ఇలా వేస్తే చాలా మంచిదంట. నాకు తెలియదు, ఇలా వెళ్ళటం వల్ల చాలా విషయాలు తెలిసాయి నాకు. మొత్తానికి ఇలా నిన్న అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. అన్నదానానికి కూడా పాల్గొన్నాము. చక్కగా మంచి కాకపోతే బయట ఎండగా ఉంది కదా, ఆ వేడి వేడి అన్నాన్ని అస్సలు తినలేకపోయాము. చెమటలు కారిపోయాయి. సిద్ధుకు ఒక చైర్ వేసి వాడికి సపరేట్గా ప్లేట్ పెట్టించాను. కొంచెం వైట్ రైస్, కొంచెం పులిహోర, కేసరి పెట్టించాను. చక్కగా తిన్నాడు. తిన్నంత తిని ఇంకా వద్దని చెప్పాడు. సరే వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరిపోయాము. సిద్ధు చూడండి, పక్కనే టెంపుల్ ముందునే స్కూల్ అయితే ఉంది. ఆ స్కూల్లో పిల్లలు అరుస్తుంటే చాలా బాగా తొంగి చూస్తున్నాడు. సో నువ్వు చూస్తే మాకు ఆనందం కదా అని చెప్పి ఇలా భుజం మీద ఎక్కించుకుని చూపించాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. స్కూల్కి వెళ్తావా అంటే మాత్రం వెళ్ళనంటున్నాడు. ఇవాళ చూడండి ఎలా చూస్తున్నాడు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. పిల్లలతో కలిస్తే పిల్లలు ఎప్పుడైనా ఇలా యాక్టివ్గానే అనిపిస్తారు కదా, వాళ్ళతో వెళ్ళి ఆడుకుందాం అనిపిస్తుందేమో. తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒక పని మీద వచ్చాము. ఇంకా వచ్చినప్పుడు ఎందుకు వచ్చాము ఏంటి అంటే, మా ఫ్రెండ్కి అయితే పాప పుట్టింది. అక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఏ రూమ్ అని ఇక్కడ ఎత్తుక్కుంటూ ఉన్నాము. పాప అయితే చాలా బాగుంది. ఒక చిన్న ఫ్రాక్ కూడా తీసుకున్నాం తనకి. అంటే ఫ్రాక్స్ అంటే మెత్తగా ఉంటాయి కదా, చిన్న జుబ్బాలు లాంటివి, అవి తీసుకున్నాము. ఇచ్చేసి వచ్చాము. ఇంకా వచ్చే దారిలో పొన్నపల్లిలో గుడి ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. అది 24నంట. వచ్చే దారి మొత్తం ఇలాగా మంచిగా లైటింగ్ అయితే పెట్టారు. చాలా బాగుంది. చూడండి మీరే, ఎంత బాగుందంటే కన్నులు చూడటానికి చాలవు, అంత బాగా ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేశారు. నా టెంపుల్ కూడా లైటింగ్ అనేది సూపర్గా ఉంది. కళ్ళు అయితే చెదిరిపోయాయి అనుకోండి. బండి మీద వెళ్తూ చూస్తూనే ఉన్నాము. చాలా బాగా డెకరేట్ చేశారు లైటింగ్తో టెంపుల్ని కూడా. నాకైతే బాగా నచ్చింది. ఈ 24న ఇక్కడైతే గుడి ప్రతిష్ట. ఎప్పుడు పూర్వకాలం నుంచి ఉన్న టెంపుల్ని తీసేసి మళ్ళీ కొత్తగా ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. చూడండి లైటింగ్ పెడితే ఎంత బాగుందో ఆ టెంపుల్. నాతో పాటు మీ అందరు కూడా చూసి ఆనందపడతారని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికైతే అలా చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మేమైతే బయట దారిలో వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ టైం అన్నం తినకుండా ఇంకా వాటర్ మిలన్తో పొట్ట అయితే నింపేసుకున్నాను. ఇదే మా ఈవినింగ్ డిన్నర్, వాటర్ మిలన్. ఓకే, బాయ్.